హాయ్, హలో, నమస్తే. వెల్కమ్ టు బీవీఆర్ టీవీ అఫీషియల్ మిత్రులారా. నేను మీ బీవీఆర్ రావుని. ట్రూ కాలర్ లాంటి యాప్స్‌తో అలర్ట్‌గా ఉన్న అన్‌నోన్ నంబర్‌లు ఎత్తొద్దని వ్రతం పూనినా సరే, తెలియని ఫోన్ నంబర్‌లను బ్లాక్ చేస్తున్న కాల్ నాగులకు కళ్ళెం పడటం లేదు. ఎంత అవాయిడ్ చేసినా కొత్త నంబర్‌ల నుంచి కాల్స్ పరంపర కొనసాగుతూనే ఉంటున్నది. హ్మ్. మీరు పొరపాటున ఎత్తామా పోలీసులమని, బ్యాంక్ అధికారులమని నమ్మబలికి కాటు వేస్తున్నారు. టెలికాం సంస్థ ప్రతినిధులమని చెప్పి సిమ్ కార్డు రద్దు చేస్తున్నామని మోసాలకు తెగబడుతున్నారు. చాలా వరకు ఇలాంటి కాల్స్ ఎక్కువగా విదేశాల నుంచే వస్తుంటాయి. మరి వారి మాటలు నమ్మి అంతే ఇంక. నమ్మేసామా నట్టేట ముంచుతారు వాళ్ళు. ఫేక్ కాలర్స్ లక్ష్యం వినియోగదారులను ఒత్తిడిలోకి నెట్టి, వ్యక్తిగత వివరాలు సేకరించి ఆర్థిక మోసాలకు పాల్పడడం వారికి వైకుంఠపాళి ఆడినంత ఈజీ అట. ఈ ఉచ్చులో పడకుండా ఉండాలంటే మీరు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అవేంటో చూద్దాం. మెయింటైన్ చేస్తే చాలదు, స్మార్ట్‌గా ఆలోచించాలి కూడా. మనం తెలియని వ్యక్తికి ఫోన్ చేసి ఎప్పుడైనా మీ ఖాతా వివరాలు చెప్పమని అడుగుతామా? అడగం కదా! కానీ మనకెవరైనా ఫోన్ చేసి అవే వివరాలు అడిగితే, సందేహించకపోతే తప్పు మీదే అవుతుంది కదా! అంతెందుకు, ఏదైనా నేరం జరిగితే పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించాకే యాక్షన్‌లో దిగుతారు. అంతేకాని ఫోన్ చేసి మీ పేరు మీద ఎఫ్ఐఆర్ నమోదు చేస్తున్నామని, క్రైమ్ చేశారని ఎవరు చెప్పరండి. అలా ఎవరైనా బెదిరిస్తే అది ముమ్మాటికి ఫేక్ కాల్ అని నిర్ధారణకు రావాలి. వెంటనే ఆ నంబర్‌ని బ్లాక్ చేయాలి. అక్కడితో ఆగిపోకుండా పోలీసులకు ఆ వివరాలు అందించాలి. ఆ సమాచారం చేరవేయాలి. అలాగే గుర్తు తెలియని నంబర్ నుంచి కాల్ వచ్చిందనుకుందాం. ఆ ఫోన్ చేసింది ఫేక్ రాయిడ్ అయితే, ఆ వ్యక్తి మాటల్లో అర్జెంట్, క్రిటికల్ అనే పదాలు ఎక్కువగా కనిపిస్తాయి. గుర్తుపెట్టుకోండి, అర్జెంట్, క్రిటికల్ అనే పదాలు ఎక్కువగా వినిపిస్తాయి. మిమ్మల్ని ఒత్తిడికి గురిచేసి మీరు మీరు వాళ్ళ ట్రాప్‌లో పడ్డారని అనిపించగానే డబ్బులు డిమాండ్ చేయడం మొదలుపెడతారు. మీరు మళ్ళీ ఆలోచనలో పడుతున్నారనే అనుమానం రాగానే హద్దు మీరి మాట్లాడతారు. బెదింపులకు పాల్పడతారు. ఇవన్నీ గమనించి వాళ్ళు నకిలీ అని అంచనాకు రావచ్చు. వీరిని జాగ్రత్తగా డీల్ చేయాలి. వ్యక్తిగత వివరాలను అడిగితే స్పందించవద్దు. ఓటీపీ అడిగితే చెప్పొద్దు. ఆధార్ వివరాలు అస్సలు ఇవ్వద్దు. ఈ విషయాలు మీరు పాటించడం మాత్రమే కాదు, మీ ఇంట్లో ఫోన్ వాడుతున్న పెద్దలకు కూడా చెప్పండి. ఈ రకమైన మోసాల పట్ల అవగాహన కల్పించండి. ఇది ఇంపార్టెంట్. ఈ తరహా కాల్స్ నంబర్‌లను ట్రాకింగ్ యాప్‌లతో బ్లాక్ చేయండి. అవసరమైతే 1930 1930కు ఫిర్యాదు చేయండి. సైబర్ క్రైమ్ వెబ్‌సైట్‌లో వివరాలు నమోదు చేయండి. సో, అదే కాకుండా నకిలీ ఫోన్ కాల్స్, సందేశాలు, ఆన్‌లైన్ మోసాల గురించి ఫిర్యాదు చేయడానికి ప్రత్యేకమైన వెబ్‌సైట్‌లు అందుబాటులో ఉన్నాయి. సైబర్ నిపుణుల సిఫారసుల ప్రకారం ఈ వేదికలు ప్రజలకు సురక్షిత వాతావరణం కల్పించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. మీరు చూడండి, నేను చెప్తాను. సంచార్ సాధి, సంచార్ సాధి హె హెచ్‌టిటిపిఎస్ సంచార్ సాధి .gov.in/SFC అనే వెబ్‌సైట్ ఉంటుంది. అది మీరు అందులో నమోదు చేసుకోవచ్చు. అలాగే నకిలీ ఫోన్ నంబర్లు, సందేశాలు, ఇతర టెలికాం మోసాల గురించి ఫిర్యాదు చేయడానికి ఈ వెబ్‌సైట్ ఎంతగానో ఉపయోగపడుతుంది. అలాగే సైబర్ క్రైమ్ వెబ్‌సైట్ ఒకటుంటుంది. సైబర్ క్రైమ్ .gov.in, సైబర్ క్రైమ్ .gov.in. ఏదైనా ఫోన్ నంబర్లు, ఈమెయిల్స్‌కి ఫేక్ అనిపిస్తే ఒకవేళ మీకు, ఆ మోసాలపై ఫిర్యాదు చేయడానికి ఈ ప్లాట్‌ఫార్మ్ ఉపయోగపడుతుంది. అలాగే స్పామ్ కాల్స్ నివారణ. స్పామ్ కాల్స్‌ని మనము అడ్డుకోవాలంటే TRAI.gov.in. మరొకసారి చెప్తున్నాను. TRAI.gov.in. వ్యాపార సంబంధిత అనవసర కాల్స్, మీకు అది కావాలా, ఇది కావాలా, లోన్స్ కావాలా, ఇంకోటి వస్తుంటాయి కదా! ఈ సందేశాలు గూడా, వాటి నుంచి వచ్చే సందేశాలు నివారించేందుకు ఇక్కడ ఫిర్యాదు చేస్తే చాలు. ఇంక మళ్ళీ ఎప్పుడు మీకు రావు. అలాగే రిపోర్ట్ ఇంటర్నేషనల్ ఫేక్ కాల్స్. ఇదేంటంటే సంచార్ సాథి, SANCHAR SAATHI బై ఇంటర్నేషనల్ కాల్. ఇది మీరు యూజ్ చేసుకోవచ్చు. భారత నెంబర్‌తో వస్తున్న అంతర్జాతీయ ఫేక్ కాల్స్ గురించి సమాచారాన్ని వీళ్ళకి అందించవచ్చు ఇక్కడ ఈ వెబ్‌సైట్‌లో. అలాగే సోషల్ మీడియా ద్వారా జరుగుతున్న మోసాలపై అవగాహన కోసం రిపోర్ట్ చేసేందుకు www. ఎండ్ నౌ ఫౌండేషన్, www.endnowfoundation.org/HOWTO రిపోర్ట్ REPORT ఆన్ SOCIAL MEDIA మీడియా అనే ఈ సైట్‌ను మీరు చూడొచ్చు. మీరు చక్కగా వాటన్నిటి నుంచి తప్పించుకోవచ్చు. అలాగే
ఎన్నడూ చూడని నెంబర్ అనిపిస్తే అనుమానించాలి. ఫోన్ నంబర్‌లో 10 అంకెలు లేకపోయినా, నంబర్‌కు ముందు +91 కనిపించకపోయినా ఇది ఫేక్ కాల్ అయి ఉంటుంది. గమనించండి. అలాగే మాటల్లో మిమ్మల్ని భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారంటే వాళ్ళు సైబర్ మోసగాళ్ళని అనుమానించండి. బ్యాంక్ అకౌంట్ బ్లాక్ చేస్తామని, అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేస్తామని అన్నారంటే ఫేక్ కాలని మీరు ఖచ్చితంగా డిసైడ్ అవ్వాలి. ఓకే. ట్రాప్‌లో మిమ్మల్ని ఇరికించామని ఓ అంచనాకొచ్చాక తక్షణమే డబ్బులు పంపాలని డిమాండ్ చేస్తారు. లింకులు పంపడం లేదా ఆన్‌లైన్ పేమెంట్స్ కోసం ఒత్తిడి చేస్తారు. అప్పుడైనా అలర్ట్ కావాలి మీరు. ఓకే. తర్వాత ఎలాంటి స్పష్టత లేకుండా సమాచారంతో మీ ముందుకొస్తారు. వాళ్ళు మాట్లాడే భాషకు, చెప్పిన ప్రొఫెషన్‌కు పొంతన ఉండదు. కొన్నిసార్లు వాళ్ళ మాటల్లో తప్పులు దొర్లుతాయి. అలాంటప్పుడైనా ఆ కాల్ చేసింది మోసగాడు, ఫ్రాడ్‌స్టర్ అని అప్రమత్తం అవ్వాలి. సో, ఈ ఈ వివరాలన్నీ ఆహ్, ఎన్ నౌ ఫౌండేషన్ వ్యవస్థాపకులు అనిల్ రాచమల్ల వారు అందిస్తున్నారు. సో, గమనించండి మిత్రులారా. గమనించి జాగ్రత్తగా ఉండండి. థాంక్ యూ.